మిత్రమా, ఈ ప్రపంచంలో స్త్రీ మగాడి కంటే ఎన్నో రెట్లు తెలివైనది. ఆమె ఒక మగాడితో మాట్లాడుతున్న సమయంలో లేదా గమనిస్తున్న సమయంలో అతను చూసి చూపులం బట్టి ఆ చూపులకి అర్థం ఏమిటి, అతను తన గురించి ఏమి ఆశిస్తున్నాడని తెలుసుకోగలదు. మిత్రమా, బ్రతిమిలాడితే దక్కకూడదు ప్రేమ, భిక్షం అడుక్కోకూడదు అభిమానం, అడిగి పొందకూడదు బాధ్యత. అర్థమయ్యేలా నాతో చెప్పకూడదు భావాలు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను కూడా తిరస్కరించండి. ఆకలి తీర్చుకోవడానికి సంపాదించే జీవితాలు కొన్ని, ఆకలితో పోరాడి సంపాదించుకునే జీవితాలు మరికొన్ని ఉంటాయి. తన మీద తనకు నమ్మకం, తన లక్ష్యం మీద క్లారిటీ ఉన్నోడికి గతం గురించి బాధ, భవిష్యత్తు మీద భయం ఉండవని గుర్తుంచుకో మిత్రమా. మాట్లాడాలి అనుకునే వారికి ఖచ్చితంగా సమయం దొరుకుతుంది, కానీ వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయం మాత్రం అర్హత కలిగిన వారికే ఖర్చు చేయాలని గుర్తుంచుకో మిత్రమా. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి. కాలానికి ఒక రూపం లేదు, దానికి పాపం లేదు. కాలం అదృష్టం లాంటిది, అందయుగమైన స్వర్ణయుగమైన. అది మన ప్రతిబింబం. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒక స్త్రీ నీతో ప్రేమను ముగించి నిన్ను విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు ఆమె ముందుగా ఈ రెండు పనులు చేస్తుంది. ఆమె తాను మాట్లాడే తీరును పూర్తిగా మార్చుకుంటుంది. ఆ తర్వాత నీ కొరకు సమయాన్ని కేటాయించడం కూడా మానేస్తుంది మిత్రమా. ప్రాణ స్నేహితులకు కూడా ఈ 4 విషయాలు చెప్పవద్దు. ఒకటి, జీవిత భాగస్వామి గత జీవితం మరియు వారి వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు చెప్పవద్దు. 2, మీ వ్యక్తిగత ఫోటోలను పొరపాటున కూడా స్నేహితులకు షేర్ చేయవద్దు. 3, మీ ఆస్తుల వివరాల గురించి స్నేహితులు ముందు నోరు జారొద్దు. 4, మీ సంపాదన వివరాల గురించి స్నేహితులకు ఎప్పుడు కూడా చెప్పొద్దు. మిత్రమా, ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ కాదంటారా. మూర్ఖురాలు అయిన మహిళ తన భర్తను బానిస చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది, కానీ తెలివైన భార్య తన భర్తను రాజును చేసి ఆ రాజుకి రాణిలా ఉంటుంది. సంబంధాలు ఎప్పుడు కూడా మామూలుగా చంపబడవు. అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకార పూరిత వైఖరణ వల్ల మాత్రమే చంపబడతాయని గుర్తుంచుకో మిత్రమా. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి, కాదంటారా. అందరూ మన వాళ్ళే అనుకో, తప్పులేదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారని అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఈ 3 రకాల స్త్రీలతో ఉండే పురుషులు నాశనమవుతారు. 1, దుష్ట స్త్రీ తన స్వార్థం కోసం దేనికైనా సిద్ధపడుతుంది, ఎంతకైనా తెగిస్తుంది, ఇతరులను అవమానించడానికి, హాని చేయడానికి కూడా వెనకాడదు. ఇలాంటి స్త్రీ తనతో జీవిస్తున్న వ్యక్తిని కూడా సర్వనాశనం చేయగలదు. 2, ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులతో సంబంధం గల స్త్రీ కొంప తీసి చాలా ప్రమాదకరం. ఇక 3, మంచి మర్యాద లేనట్టి స్త్రీ నుంచి దూరంగా ఉండాలి మిత్రమా. నీకు నచ్చినట్టు మాట్లాడే వారిని ఎప్పుడూ నమ్మద్దు, ఎందుకంటే
నటించేవారే నచ్చినట్టు మాట్లాడతారని గుర్తుంచుకో మిత్రమా. ఒక నిజమైన మగాడికి ఒక మంచి ప్రవర్తన గల స్త్రీ ఎప్పటికీ అందంగానే కనిపిస్తుంది మిత్రమా. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు ఎలా ఉంటారంటే మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా పెద్దదిగా తీసుకుంటారు. అలాగే సీరియస్గా ఆలోచిస్తారు. తనకి సంబంధించిన ప్రతి విషయం కూడా మీతోనే పంచుకుంటారు. ప్రతి విషయానికి అలుగుతూ ఉంటారు. మీరు కేవలం వాళ్ళతోనే మాట్లాడాలి అనుకుంటారు. వేరే వాళ్ళతో మాట్లాడితే అసలు సహించరు మిత్రమా. ఎక్కువగా మీతోనే టైం స్పెండ్ చేస్తారు. ఎక్కువగా మీపై డౌట్ కూడా పడుతుంటారు. మీరు తనతో కాకుండా వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారేమో అని భయపడతారు. అప్పుడప్పుడు మీ ఫోన్ కూడా చూస్తూ ఉంటారు మిత్రమా. ఎందుకంటే మీరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి మీ మీద ఊరికే కోప్పడుతుంటారు. కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ వాళ్ళే మీతో వచ్చి మాట్లాడుతుంటారు. వాళ్ళే పదే పదే మళ్ళీ మీకు సారీ చెప్తారు. ఇలా ఉండేవాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకో మిత్రమా. ఆడపిల్ల పెళ్లి కాక ముందు పుట్టింటి యువరని అంటారు. పెళ్ళయ్యాక మెట్టింటి మహారాణి అంటారు. కానీ ఏ ఆడపిల్ల అయినా కన్నవాళ్ళు ఉన్నంత వరకు ఏ యువరాణి స్థానమైన పెళ్ళైన తర్వాత మెట్టినింటి భర్త భార్యకి ఇచ్చే గౌరవాన్ని బట్టి మెట్టినింటి మహారాణి స్థానమైన ఇంకా ఏదైనా సరే. మిత్రమా, ఒకరిని నిందించే ముందు, ఇతరుల్లో తప్పులు వెతికే ముందు, అవతలి వాళ్ళని దూషించే ముందు ఒకసారి వాళ్ళ స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. అప్పుడే మంచి నిర్ణయం తీసుకో మిత్రమా. ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఎంతమంది ప్రేమను పంచినా భర్త పంచే ప్రేమకు ఏది సాటి రాదు. నీ భార్యకైనా తన భర్త సహకారం ఉంటే ఎంతటి కష్టాన్నైనా సరే సులువుగా వారిస్తుంది. ఆడది సంతోషంగా బ్రతకాలంటే ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కనుంటే చాలు. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చే భర్త పక్కనే ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా గడిపిస్తుంది మిత్రమా. పుట్టింట్లో అమ్మా నాన్నతో ఉన్నప్పుడు ఎంతో గారాబంగా పెరుగుతూ చిన్న దెబ్బ తగిలిన అరిచి గోల చేసే కూతురు కానీ ఈరోజు అత్తింట్లో చెయ్యి కాల్చుకొని మనసులో ఎంత బాధ ఉన్నా కనీసం అమ్మా నాన్నలతో కూడా చెప్పుకోకుండా అన్నీ ఓర్చుకుంటున్న కూతుర్లు ఎంతో మంది. ఈ సమాజంలో కొందరు ఎలా ఉన్నారంటే పక్కోడు బాగుపడితే ఓర్వలేరు. బాధపడుతుంటే ఓర్చలేరు. కష్టంలో ఉంటే సహాయపడలేరు. సగం సగం తెలుసుకొని విమర్శలు మాత్రం కురిపిస్తారు. తాను తప్పులు దాచుకొని ఎదిరి వాళ్ళ తప్పులు ఎంచుతారు. అలా ఎప్పుడు కూడా చెయ్యకండి మిత్రమా. కష్టంలో ఉన్నవారికి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాటలతో కృంగి కృషించేలా చేయకండి. ఏ సూక్తిలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.